ప్రాంతాల్లో కానీ మైదాన ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళకి రెగ్యులర్గా టెస్టులు చేసిన తర్వాత బర్త్ వెయిటింగ్ హాల్ అని ఒకటి ఉంటుంది అధ్యక్ష. గిరిజన ప్రాంతాల్లో అయితే 7 days ముందే తీసుకొచ్చి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ తర్వాత వాళ్ళు సుఖంగా ప్రసవం అయిన తర్వాత తీసుకెళ్ళి డ్రాప్ చేసే పథకం అధ్యక్ష. అదేంటంటే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. అది మరి కాస్త గత ప్రభుత్వంలో అయితే మాత్రం అందరూ గొడవ చేయకపోతే చెప్తాను అధ్యక్ష, అది మాత్రం పూర్తిగా మూల పెట్టారు. ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చాం అధ్యక్ష. అంటే మళ్ళీ అందరూ ఒకేసారి గొడవ చేస్తే మళ్ళీ ఎవరికి వినిపించదు. అలాగే గిరిజన గర్భిణీ వసతిగృహాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఆయన అడిగిన దానికి చెప్పారుగా పంపుతానని కూర్చోండి. ఇంకా థ్యాంక్ యూ అధ్యక్ష. చెప్తాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13510 మున్సిపల్ ఎనర్జీ. సార్ చైర్మన్ సార్, 2019-24 మధ్య కాలంలో గృహ వినియోగదారులపై 2191 కోట్ల అదనపు భారం పడిందని అడిగారు. అవునండి, పడింది. టారిఫ్ సంబంధించి 1769.92 కోట్లు అదనపు భారం పడింది. అంతేకాకుండా ఆ కాలంలో ట్రూ అప్ ఛార్జెస్ నిమిత్తం 5,000 సంబంధించి రుణాన్ని 9,000 కోట్ల రూపాయలు తీసుకున్న మాట వాస్తవమే. 4వ ప్రశ్న సంబంధించి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. రామారావు. అధ్యక్ష సుమారుగా 72,988 కోట్లు డిస్కమ్ల మీద నెత్తున భారం పడిన మాట వాస్తవమేనా? అదే ప్రజల మీద పడిన భారం కూడా వాస్తవమే అని చెప్పి గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. వారు సమాధానం చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. 2, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు 36,000 కోట్లు పైబడి ఉన్న మాట వాస్తవమేనా? నేను ఈ వివరాలన్నీ 2019-24 మధ్య నేను అడుగుతున్నాను. అదేవిధంగా హిందూజాకి చెల్లించవలసిన అప్పు కింద 2,834 కోట్లు అప్పు తెచ్చిన మాట వాస్తవమేనా? వీటికి వివరాలు ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. ఓకే. రాంభూపాల్ రెడ్డి గారు. గత ప్రభుత్వ అవకతవక విధానాల వలన డిస్కమ్ల పైన విపరీతమైన భారం పడింది అధ్యక్ష. అంతేకాకుండా విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగియాలని చెప్పి ఒక 1,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా దక్షిణ ప్రాంత విద్యుత్ మండలి పరిధిలో మీటర్లు సప్లై చేయకుండా సదరు కాంట్రాక్టర్స్ సప్లై చేసినట్టు మొత్తం అధికార యంత్రాంగాన్ని బెదిరించేసి 100 కోట్ల రూపాయలు బిల్లు చేసుకోవడం జరిగింది. దానిపైన సమగ్ర దర్యాప్తు జరపాల. ఎన్ని మీటర్లు కొనుగోలు చేశారు, ఎన్ని మీటర్లు రైతులకు బిగించడం జరిగింది మోటార్లకు, అంతే ప్రస్తుతం ఎన్ని డిస్కమ్ల పరిధిలో కానీ ఎస్పీడీఎస్ఎల్ పరిధిలో ఉన్నాయని చెప్పేసి అవినీతికి పాల్పడేదని ఎక్కడెక్కడ జరుగుతుందో దానిపైన కూడా దృష్టి పెట్టి ప్రజాధనాన్ని కాపాడాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రి గారు. రామారావు గారు సభ్యులు దాదాపు 70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పి గత ప్రభుత్వం గురించి అడగటం జరిగింది. అదేవిధంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 36,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారని కూడా అడగటం జరిగింది. హిందూజాకి కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలు చెల్లించారా అని అడగటం జరిగింది. సార్, ఈ 3 క్వశ్చన్లు వాస్తవంగా గత ప్రభుత్వం అనాలోచన నిర్ణయాల వల్ల దాదాపు 1,29,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థ మీద అప్పులు చేయటం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పీపీఐలు అంశం చాలా పెద్ద వివాదాస్పదమైంది సార్. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో 14 to 19లో చేసుకున్న పీపీఐల ఒప్పందాన్ని కంపెనీలకు బెనిఫిట్ చేకూర్చే విధంగా ఉందని చెప్పి
దాని పీపీఎల్ని రద్దు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం